మునుపటి భాగంలో ఈ మంత్రాలవ దస్పికా పిశాచి పంపించిన ఆ దక్షికా దయ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేయమని చెప్పి తన అనుచరులని నేరుగా ఆ దక్షికా పిశాచి వద్దకు పంపించింది. ఈ అనుచరులు చెప్పిన విధంగానే ఆ దక్షికా పిశాచి ముందు నుంచొని ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో దక్షికా పిశాచి, నువ్వు అనుకున్నది సాధించడానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు మంత్రాలవ్వని స్వజీవంగా పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నావా? అయితే మాతో రా, దీన్ని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాం. అక్కడ మంత్రాలవ్వ మంత్రశక్తిహీనురై సిద్ధంగా ఉంది. నువ్వు వస్తే తనను పూర్తిగా నీ చేతులతో నాశనం చేయవచ్చు అని ఆ రెండు అనుచరులు చెప్పగా ఈ దక్షికా దయ్యం కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది. ఎక్కడా ఆ దుష్ట శక్తిరాలైన ఆ మంత్రాలవ ఎక్కడ ఉంది? దాన్ని నేను ఖచ్చితంగా నా స్వహస్తాలతో పూర్తిగా నాశనం చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పదండి వెళ్తాం, పదండి అని వీళ్ళ అనుకున్న విధంగానే ఆ దక్షికా దయ్యం ఈ రెండు అనుచరుల వెంపట నడుచుకుంటూ వస్తూ ఉంది. మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ ఊరికి ఉత్తరంగా ఉన్న ఒక పవిత్రమైన నది వద్దకు తీసుకుని వెళ్ళాయి. ఆ పవిత్రమైన నదిలోనికి ఈ దక్షికా దయ్యాన్ని ప్రవేశపెట్టారు. దక్షికా దయ్యం చుట్టూ ఏవో మంటలు వ్యాపించాయి. అంతేకాదు ఒక శక్తి వంటిది నేరుగా తన వైపు ప్రసరింపజేశారు. ఈ దక్షికా పిశాచి గట్టిగా అరుస్తూ కోల పెడుతూ ఉంది. మంత్రాలవ్వా, ఎంతకాలం నువ్వు నా నుంచి తప్పించుకోగలుగుతావు? ఇప్పుడు నేను బూడిదలా మారవచ్చు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మా చేతుల్లో మరణించడం తథ్యం అని ఆ దక్షికా పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో వారికి ఎదురుగా ఉన్న ఈ అనుచరులు ఇలా అంటూ ఉన్నాయి. నువ్వు అనుకున్నది అసంభవం. మంత్రాలవ్వని తాకడం లేదా మంత్రాలవ్వని జయించడం నీ కలలో కూడా జరగని పని. మంత్రాలవ్వ మంచి కోసం ఎన్నో శక్తులు తన వశం చేసుకుంది. కానీ నువ్వు ఊరి ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. అందుకే నీకు ఈ గతి పడుతూ ఉంది. ఈ పవిత్రమైన నదిలో నువ్వు భగ్నం అవ్వగానే బూడిద పాలుగా మారి నామరూపాలు లేకుండా పూర్తిగా నాశనం అయిపోతావు. ఓ శ్రీ జై మంత్రాలవ్వ అని ఆ రెండు అనుచరులు నేరుగా శక్తిని ఆ దక్షికా పిశాచిపైకి ప్రవేశపెట్టేసరికి దక్షికా పిశాచి అక్కడికక్కడే బూడిదలా మారిపోయి ఆ నదిలో కలిసిపోయింది. ఇది ఎంత చూసి ఆనందపడుతూ ఉన్నారు ఈ అనుచరులు ఇద్దరు. ఇదలా ఉండగా ఈ మంత్రాలవ్వ ఊరి నడి మధ్యలో నిలుచొని తన శక్తిని అధిగమించుకోవడానికి వీలు లేకుండా మంత్రాలవ్వ తన రూపాల్ని రెండు విధాలుగా విభజించుకుంది. ఒక రూపంతో నేరుగా ఈ దస్మికా పిశాచి వైపుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంది. మరొక రూపంతో ఊరు నడి మధ్యలో ఏదో భయంకరమైన పూజను జరిపిస్తూ ఉంది ఈ మంత్రాలవ్వ. ఇదిలా ఉండగా ఈ యొక్క మేక రూపంలో ఉన్న రంగన్నతో పాటు ఆ పొట్టు దెయ్యాలు నేరుగా ప్రేతాత్మ తాళపత్రాలు ఉన్న ఆ భయంకరమైన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ మేక రూపంలో ఉన్న రంగన్న ఆ తాటి చెట్టు వైపు చూసి ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎంతకాలం నేను చాలా సమయం వృధా చేశాను. ఈ తాటి చెట్టు చూడడానికి సాధారణమైన తాటి చెట్టులాగే ఉంది, కానీ ఎందుకు ఇంతలా భయపడుతూ ఉన్నారు? సరే, నేను ఏదో ఒక విధంగా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాను. పుట్టి పిశాచాలారా, మీరు కూడా నాతో రండి అని ఈ మేక రూపంలో ఉన్న రంగన్న ఆ పొట్టు దెయ్యాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న పొట్టు దెయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో రంగన్న, ముందుగా నువ్వు వెళ్ళు. నీకు ఏమీ జరగకపోతే అప్పుడు మేము వస్తాం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మామూలు మానవుడు కాదు, నీ రూపాన్ని మార్చుకున్న మానవుడివి. దస్మికా పిశాచి చెప్పింది కదా, భూతాలకు ప్రేతాలకు కన్నా నీలా శరీరం మార్చుకున్న వాళ్ళకి శక్తి అధికమవుతుందని. అందుకనే ఈ పని నీకు అప్పచెప్పింది ఆ దస్మికా పిశాచి. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళి ఆ ప్రేతాత్మ తాళపత్రాలను సంపాదించి నీ యొక్క శరీర భాగాలను మరీ పొందు అని ఈ పొట్టు దయ్యాలు రెండు ఈ మేక రూపంలో ఉన్న రంగన్నతో చెబుతూ ఉన్నాయి. చెప్పిన విధంగానే ఈ యొక్క రంగన్న చెట్టుపైకి ఎగబాగుతూ ఎక్కుతూ ఉన్నాడు.
ఇంతలో ఒక్కసారిగా ఆ చెట్టు చుట్టూ దాగి ఉన్న ఆ భయంకరమైన పిశాచాలన్నీ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఈ రంగన్ను చూసి ఇలా అంటూ ఉంది. పిశాచి గట్టిగా అరుస్తూ ఈ రంగన్నతో ఇలా అంటూ ఉంది. ఒరే పిచ్చివాడా, నువ్వు జంతు దేహంలో ఉంటే నీకు ప్రాణదండం లేదని ఎవరు చెప్పారు? ఇటువంటి దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయని చెప్పి మంత్రాలవ తన మంత్రశక్తిని మొత్తాన్ని జోడించి ఇటువంటి శక్తినైనా అధిగమించే శక్తి మాకు ప్రసాదించింది. ఇక ఇప్పుడు నా చేతిలో నువ్వు చావడం ఖాయం. ఓ జై మంత్రాలవ్వ అని చెప్పి ఆ పిశాచి ఈ మేక రూపంలో ఉన్న రంగనని ఒక్కసారిగా తన నోటిలో వేసుకొని అక్కడికక్కడే మింగేసింది. అది చూసి ఈ పొట్టి పిశాచాలు రెండు హడిలిపోయాయి. అంతేకాదు ఈ మేక దేహంలో ఉన్న ఈ రంగన్న ఆత్మ కూడా బయటకు వచ్చేసింది. తన ఆత్మ ఘోషిస్తూ ఏడుస్తూ ఉంది. అరే అరే, నా ఉన్న దేహం నా ప్రాణం మొత్తం తీసుకుని పోయింది. ఇప్పుడు ఆత్మలో వెలిగిపోయాను. నన్ను ఎవరైనా కాపాడండి. నా దేహంలోనికి నా ఆత్మను ప్రవేశపెట్టండి. ఇదిగో పిశాచి, దయచేసి నన్ను నా దేహంలోనికి ప్రవేశపెట్టు. నేను చేసింది తప్పే. ఇటువంటి దుష్ట శక్తులతో చేయగలిపి నేను నా ప్రాణాల మీద తెచ్చుకున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి అని ఈ రంగన్న ఆత్మ ఏడుస్తూ రోదిస్తూ ఉంది. అది విన్న ఈ యొక్క పిశాచి ఇలా అంటూ ఉంది. రంగన్న, నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు, కానీ నిన్ను తిరిగి మళ్ళా బ్రతికించే శక్తి మాత్రం నాకు లేదు. అందుకు ఆ శక్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి మన మంత్రాలవ్వ. మంత్రాలవ్వను శరణవేడు. ఖచ్చితంగా నీ ఆత్మను నీ శరీరంలోనికి ప్రవేశపెట్టి నీకు మళ్ళా పునర్జన్మను ప్రసాదిస్తుంది. వెళ్ళు. వెళ్లే ముందు మంత్రాలవ్వకి ఒక ఉపకారం చేసి పెట్టి వెళ్ళు. ఈ ప్రేతాత్మ తాళపత్రాలు నీకిచ్చి పంపమని చెప్పింది. నీకు ఇటువంటి శిక్ష పడుతుందని, నువ్వు ఆత్మరూపంలో తిరిగి మళ్ళా మారుతావని మంత్రాలవ్వ మాకు ముందుగానే ఉపదేశించింది. వెళ్ళు. ఈ ప్రేతాత్మ తాళపత్రాలు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఇక ఈ పొట్టి పిశాచాల పని నేను చూసుకుంటాను అని చెప్పి ఆ దయ్యం ఆ రెండు పొట్టి పిశాచాలను తన చేతిలో తిప్పుకొని చాలా వేగంగా తిప్పుతూ నేరుగా ఆకాశంలోనికి విసిరేసింది. ఆ పొట్టి పిశాచాలు అరుచుకుంటూ గాల్లో ఎగురుకుంటూ ఇలా అంటూ ఉన్నాయి. అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, ఈ తప్పిక పిశాచాన్ని నమ్ముకొని మన ప్రాణాల మీద తెచ్చుకున్నాం. ఎవరైనా కాపాడండి చెప్పి ఆ పొట్టి పిశాచాలు నేరుగా ఎగురుకుంటూ ఈ తస్మికా పిశాచి ఉన్న ప్రదేశంలోనికి వచ్చి పడ్డాయి. ఆ పొట్టు దయ్యాలు పనుగుపురితో కొట్టుకుంటూ ఈ తస్మికా పిశాచితో ఇలా అంటూ ఉన్నాయి. తస్మికా పిశాచి, మమ్మల్ని మన్నించు. నువ్వు అనుకున్నది చేయలేకపోయాం, కానీ ఒక్కటి, మంత్రాలవని జయించడం నీ వల్ల కాదు. మంత్రాలవ నువ్వు అనుకున్న విధంగా బందీగా లేదు. ఊర్లో ఏదో శక్తిని ప్రవేశపెట్టిందంట. నేను తాళపత్రాల కోసం వెళ్ళిన తర్వాత మన రంగను కూడా ఆ మేక రూపంలో తినేసింది అక్కడ ఉన్న పిశాచి. అంతేకాదు వాడి ఆత్మ ఇప్పుడు వాడి దేహంలోనికి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక అది జరిగితే నువ్వు కూడా నాశనం అవడం ఖాయం. తస్మికా పిశాచి, మమ్మల్ని మరణించు అని చెప్పి ఆ పొట్టు దయ్యాలు రెండు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఈ తస్మికా పిశాచి కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది. ఒసే మంత్రాలవ్వ, నా శరీరంలో ప్రాణవాయువు ఉన్నంత వరకు నేను నీ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను. నిన్ను మట్టి పట్టకుండా నేను కన్ను ముయ్యను. నా శరీరంలో ప్రాణాలు ఉంటాయనుకుంటున్నావు, కానీ నా దేహంలో ప్రాణవాయువు తప్ప నా ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలియదు. నన్ను చంపడం అసంభవం. నన్ను చంపాలంటే నా ప్రాణాలు ఎక్కడదాకా ఉన్నాయో నువ్వు తెలుసుకోవాలి. అది ఏ మూడవ కంటికి తెలియదు. ఎంత ప్రయత్నం చేసుకుంటావో చేసుకో, నిన్ను నాశనం చేయకుండా విడిచిపెట్టేదే లేదు. ఈ యొక్క తస్మికా పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇదిలా ఉండగా మంత్రాలవ నడుచుకుంటూ నేరుగా ఎక్కడైతే ఈ తాటికల్లు వీరైన శిల్పంలో మార్చేసిందో ఆ ప్రదేశానికి చేరుకుంది ఈ మంత్రాలవ. తాటికల్లు వీరయ్యని ఆ రాయి రూపంలో చూసి మంత్రాలవ ఇలా అంటూ ఉంది. వీరయ్య, ఇక నీకు వచ్చిన భయమేమీ లేదు.
ఈ మంత్రాలవ తోడుగా ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరూ నాశనం అవడం లేదు. ఇప్పుడే నీ యొక్క రాత్రి నుంచి నీ రూపాన్ని తీసుకుని వస్తాను. ఓం క్రీం మాయాదర్శిని, ఓం క్రీం పునః శరీర ప్రాప్తిని చెప్పగా ఈ మంత్రాలవకు ఎదురుగా ఉన్న ఆ పెద్ద కొండ కాస్త తాటికల్లు వీరయ్యగా మారిపోయాడు. తాటికల్లు వీరయ్యతో ఈ మంత్రాలవ ఇలా అంటూ ఉంది. వీరయ్య, కాస్త చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను ఈ రూపంలోకి మార్చినది, ఊళ్ళో పెదందనే శిల్పంలా మార్చింది ఒకే ఒక పిశాచి, అదే తస్మికా పిశాచి. తస్మికా పిశాచి ఇప్పుడు ఒక్కొక్క భాగం కింద నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అందుకు గాను మాకు నీ సహకారం కూడా కావాలి. ఎగిరే పిశాచిని ఇప్పుడు బందీగా మార్చి ఒక లోయలో ప్రవేశపెట్టి ఉంచింది ఈ యొక్క తస్మికా పిశాచి. ఆ తస్మికా పిశాచి తన ప్రాణాలు ఎక్కడ దాచుకుందో మనకు తెలియాలంటే నువ్వు నేరుగా ఆ తస్మికా పిశాచి గృహ వద్దకు వెళ్లి నేను చెప్పే ఈ మంత్రాన్ని జపించు. ఆ మంత్ర జపంతో ఆ తస్మికా పిశాచి గృహలో బందీగా ఉన్న ఏదో ఒక ప్రాణి బయటకు వచ్చి ఆ రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఆ మంత్రం చెబుతాను, జాగ్రత్తగా విను అని చెప్పి ఈ మంత్రాలవ ఏదో మంత్రం చెబుతూ ఉంది. మాయా రూపదర్శిని, మాయా రూప రక్షకి, మాయా మంత్రక తంత్రిక యచంత్రిక ఆవాహయామి దర్శన ప్రాప్తని అని ఒక మంత్రం చెప్పింది ఈ యొక్క మంత్రాలవ. ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క తాటికల్లు వీరయ్య మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా మంత్రాలవ, తప్పకుండా నువ్వు ఇచ్చిన ఈ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకు వస్తాను. ఆ తస్మికా పిశాచిని పూర్తిగా నాశనం చేసేంత వరకు మనమందరం ఎంతటి కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉన్నాను మంత్రాలవ్వ. ఖచ్చితంగా ఈ సహకారం మీకు చేస్తాను అని చెప్పి ఆ తాటికల్లు వీరయ్య అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. చెప్పిన విధంగానే ఈ తాటికల్లు వీరయ్య నేరుగా ఆ తస్మికా పిశాచి గృహం ముందుకు ప్రవేశించాడు. చెప్పిన విధంగానే ఈ తాటికల్లు వీరయ్య మంత్రాలకు చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఓం క్రీం ప్రాణరక్షకి, ఓం క్రీం మాయారక్షకి, ఓం క్రీం దుష్ట శిక్ష వీక్షకి ఆవాహయామి అని చెప్పగా ఆ తస్మికా పిశాచి గృహంలోంచి 2 ఆత్మలు బయటకు వచ్చాయి. ఆ ఆత్మలు ఈ యొక్క తాటికల్లు వీరయ్యతో ఇలా అంటూ ఉన్నాయి. అయ్యా, మీరు ఎవరో మాకు తెలియదు కానీ మమ్మల్ని ఈ బందికాల నుంచి విరూపించావు. అయ్యా, మీరు ఎవరో మాకు తెలియదు కానీ ఈ బందికాల నుంచి మమ్మల్ని విడిపించావు. మీకు ధన్యవాదాలు. చెప్పండి, మీకు మేము ఏ విధంగా సహాయం చేయగలమో చెప్పండి. ఖచ్చితంగా అది ఎంతటి పనైనా సరే మీకు నేను సహాయం చేస్తాం. మమ్మల్ని ఈ నరకం నుంచి విడుదల చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని ఈ అక్క పిశాచి బందీగా మార్చేసింది. తనను అన్యాయంగా మమ్మల్ని బలి తీసుకొని ఈ గృహలోనే బందీగా ఉంచిందయ్యా. అయ్యా చెప్పండి, మీకు ఏ విధంగా సహాయం చేయని చెప్పండి అని ఆ 2 ఆత్మలు ఈ యొక్క తాటికల్లు వీరయ్యతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న తాటికల్లు వీరయ్య ఇలా అంటూ ఉన్నాడు. చూడండి, మిమ్మల్ని విడిపించింది నేను కాదు, మా మంత్రాలవ శక్తితో మిమ్మల్ని విడిపించగలిగాను. కానీ మంత్రాలవతో పాటు ఇప్పుడు ఆ ఊళ్ళో పెద్దలు కూడా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. మంత్రాలవ తస్మికా పిశాచిని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధంగా చేస్తూ ఉంది. అందుకు ప్రక్రియలో ఆ తస్మికా పిశాచి యొక్క ప్రాణాన్ని ఎక్కడ దాచుకుందో మీకేమైనా తెలిస్తే మాకు తెలియజేయండి అని ఈ యొక్క తాటికల్లు వీరయ్య వాళ్ళతో చెప్పాడు.